హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, ఇరాన్ రష్యా వార్ అనేది స్టార్ట్ అయింది గాయస్, జరుగుతుంది. నేను మీకు కొన్ని పిక్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, వ్యూ అయితే సిన్స్ 4-5 డేస్ నుంచి చాలా అంటే చాలా దారుణంగా గైస్. ఇక్కడ చూస్తారా మీరు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు చూడొచ్చు ఎంత దారుణంగా అనేది స్పాయిల్ అయిపోయినాయో బిల్డింగ్స్ కూడా. ఇక్కడ చూడండి, విత్ నో క్లియర్ ఎగ్జాక్ట్ స్ట్రగల్ ఇన్ ఇరాన్, రష్యా రిస్క్స్ అనదర్ వార్ విత్ నో ఎండ్ అంట. యాక్చువల్లీ నాకైతే దీని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. ఇవన్నీ కూడా గల్ఫ్ కంట్రీలో జరుగుతున్నాయి గైస్. ఇరాన్ వచ్చేసి కువైట్కి కొంచెం దూరంలో, ఈ రష్యా వచ్చేసి చాలా లాంగ్ ల్యాండ్ అది. ఇక్కడ చూడొచ్చు మీరు అసలు ఎలా స్పాయిల్ అయిపోయినాయో. అసలు అంత పెద్ద వార్ అయితే జరుగుతుంది గైస్ రెండిట్లకి కూడా. కనీసం మనం ఇమాజిన్ కూడా చేయలేము ఆ వార్ని. అంత దారుణంగా అంటే అంత దారుణంగా జరుగుతుంది గైస్. ఇక్కడ చూడండి మీరు కావాలంటే, ఇదిగోండి, రష్యా న్యూ వార్ విత్ ఇరాన్ స్పెల్ ఓవర్ ఇన్ టు ద రిలీజన్. ఏమో మేబీ ఇట్స్ డిపెండెడ్ ఆన్ రిలీజన్ మీద కూడా పడవచ్చు. మళ్ళీ క్యాస్ట్ సమ్ వాట్ ఫీలింగ్స్ అయితే జనాలకు వస్తాయి కదా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ చూసారు ఎంత దారుణంగా ఉంటుందో. అది ఘోరాతి ఘోరంగా ఉంది గైస్. ఇక్కడ చూడండి, ఫిఫ్టీన్త్ నుంచి జరుగుతుంది గైస్. అసలు చాలా దారుణంగా. ఒక అబ్బాయి కూడా చూసారా, అహ్మద్ సిటీ టువర్డ్స్ అఫలియా అంట. ఐ డోంట్ నో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో కూడా నాకు అంత ఎగ్జాక్ట్గా మ్యాటర్ తెలియదు. అసలు ఎంత దారుణంగా జరుగుతుంది గైస్ ఇరాన్ అండ్ రష్యా వార్ అనేది. 2-3 డేస్ బ్యాక్ ఇక్కడ నుంచే కువైట్ మీద నుంచే బాంబ్స్ అని వెళ్ళినాయి అంట. మనకి ఎగ్జాక్ట్గా తెలీదు. ఇక్కడ ఒకటి వీడియో ప్లే చేస్తాను చూడండి. Palestinians cleared rubble following an Israeli airstrike on a house in a refugee camp in the central Gaza Strip Monday. It comes as Israel braces for possible retaliatory attacks by Iran and its allies in Lebanon, following the recent killings of senior Hamas and Hezbollah leaders. On Sunday, U.S. Defense Secretary Lloyd Austin ordered the USS Lincoln to get ఇక్కడ ఒక వార్నింగ్ కూడా ఉంటుంది గైస్. రష్యా సేస్ అటాక్ ఆన్ ఇరాన్ ఆర్ నథింగ్ కంపేర్డ్ విత్ వాట్ ఈస్ కమింగ్. ఓకే, ఏమొస్తుందో వీళ్ళు కంపేర్ చేయలేమని చెప్పేస్తున్నారు. చాలా క్లియర్గా డిక్లేర్ చేస్తున్నారు వీళ్ళు అనేది కూడా. చూడండి, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎగ్జిక్యూట్ ద సైట్ ఆఫ్ మిషైల్ అంట. ఎంతవరకు స్పాయిల్ అయిందో కూడా మనకి 0. ఇక్కడ మీరు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూడొచ్చు గైస్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూసారు ఇక్కడ ఎలా ఇది చేస్తున్నారో. అంటే చాలా పెద్దగా జరుగుతుంది గైస్. చిన్నగా అయితే వార్ జరగట్లేదు, చాలా అంటే చాలా పెద్దగా జరుగుతుంది వార్ అనేది. లిటరలీ లైక్ అబ్రాడ్ కంట్రీస్ అనేవి అన్నీ చాలా గట్టిగా రియాక్ట్ అవుతున్నాయి గైస్. అంత వార్ అనేది జరుగుతుంది వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్గా ఇప్పుడు. Welcome back. Now let's take a look at some of the top stories from war-torn Iran and Israel. Well, eyewitnesses location operations were underway in Haifa where around 30 people were wounded, emergency authorities said, as dozens of first responders rushed to the strike zones. Just a few hours after an Iranian Barak mission lines in Haifa had emerged more missiles launched from Iran towards Israel,
Airport remained closed for departures and arrivals as its military in Guyron Airport until further notice, and it left over 50,000 stranded abroad. The country has no intention to develop nuclear weapons, but aircraft at Mashhad Airport in eastern Iran, a new salvo of ballistic missiles towards Israel. Trump has said that he's taking credit for it. Sources also say that Trump vetoed an Israeli plan in Israel, and Israel has started a war act on Iran. ఐ హోప్ దట్ మీకు ఆల్రెడీ ప్రీవియస్గానే తెలిసింది మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ ఎలా జరిగిందో. దాని తర్వాత అంత పెద్ద వార్ అయితే జరగలేదు, బట్ యాక్చువల్లీ ఇక్కడ ఇరాన్ అండ్ రష్యా మాత్రం చాలా గట్టిగా అయితే పోటీ పడుతున్నాయి. చాలా మిసైల్స్ వెళ్తున్నాయి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. మేబీ నైబర్హుడ్ ఏరియాస్, లైక్ నాట్ ఓన్లీ ఏరియాస్, నైబర్హుడ్ స్టేట్స్ అన్నీ పక్క పక్కనే ఉంటాయి కదా గాయస్. సో అలా కొంచెం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.